నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చూసుకున్నట్లయితే 25వ తారీఖు 7వ నెల జూలై 2026వ సంవత్సరం. ఈరోజు తుంగభద్ర నది ఇన్ఫ్లో గురించి మాట్లాడుకుందాం. నిన్న మహారాష్ట్రలో నుంచి వర్షాలు అయితే పడ్డాయి కదా, అంటే మనకు కర్ణాటక అలాగే మహారాష్ట్రలో భారీ వర్షాలు అయితే కురవడం వల్ల నిన్నటికి ఇన్ఫ్లో బాగానే ఉండింది. కొంచెం ఈరోజు తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే 14,254 క్యూసెక్స్ మాత్రమే ఇన్ఫ్లో రావడం జరిగింది. దరిదాపు ఈరోజు మనకి 30 టీఎంసీల 300 క్యూసెక్స్ అయితే ఈయన చూసుకున్నట్లయితే రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి 30 టీఎంసీల మార్క్ని అయితే దాటుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30,333 క్యూసెక్స్ అయితే ఈయన మనకు రావడం జరిగింది డ్యామ్లోకి అయితే గిన. ఇక అవుట్ఫ్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే గిన 1200 చిల్లర క్యూసెక్స్ అయితే గిన వదలడం జరిగింది. అలాగే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి ఎల్ఎల్సీకి అయితే గిన ఇక్కడ చూసుకున్నట్లయితే 2,300 క్యూసెక్స్ వదిలినారనమాట. అంటే తాగునీటి అవసరాల కోసం ఇక్కడ వదలడం జరుగుతుందన్నమాట. ఇక రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే గిన అంటే మన అనంతపురి గుంటకల్ సైడ్ అయితే కానీ 50 క్యూసెక్స్ మాత్రమే వదులుతున్నారండి. ఎందుకంటే ప్రజెంట్ ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి. ఎందుకంటే మొన్న ఉన్న ఇన్ఫ్లో ఈ రోజు వరకు నది పారింది, మళ్ళీ వర్షాలు వస్తే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 30 టీఎంసీలు అంటే డెడ్ స్టోరేజ్ని అయితే దాటిపోయింది. ఇంకా మనకు పైన ఉన్న వర్షాలు ఎంత మటుకు పడతాయి, ఫ్లడ్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు మొన్న చూసుకున్నట్లయితే 20,000 క్యూసెక్స్ అట్లా రావడం జరిగింది. ఈరోజు 14,000. ఇక ఆల్మట్టికి అయితే అయినా వరద అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి డ్యాంలోన నీళ్ళు రావాలనేది అందరికీ కోరిక అనమాట. ఇప్పుడు శ్రీశైలంకి అయితే ఈరోజు రేపు నీళ్ళు ఇన్ఫ్లో భారీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 70,000 క్యూసెక్స్లు అయితే కింద ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట శ్రీశైలం డ్యామ్కి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మట్టి నిండిన తర్వాత నారాయణపూర్ నిండింది. నారాయణపూర్ నుంచి ఇప్పుడు జూరాలకు వదిలినారు. జూరాల చిన్న ప్రాజెక్టు, జూరాల నుంచి కూడా మనకు శ్రీశైలంకి అయితే గిన ఖచ్చితంగా అయితే నీరు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక 6 నుంచి 7 టీఎంసీలు ఒక 3 రోజుల పాటు 4 రోజుల పాటు వచ్చే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు అధికారులు అయితే గిన. ఫస్ట్ టైం అండి శ్రీశైలం కూడా ఈ ఇన్ఫ్లో రావడం అనమాట. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే గిన అసలుకి డెడ్ స్టోరేజ్ అండి. ఎందుకంటే నాగార్జున సాగర్ పోవాలన్నా కూడా ఈ శ్రీశైలం నుంచే అక్కడికి నాగార్జున సాగర్కి పోవాలన్నమాట. ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా డెడ్ స్టోరేజ్లో నడుస్తుంది. ఎక్కడే కానీ మనకు అసలుకి నీరు అనేవి లేవన్నమాట నాగార్జున సాగర్కి. వరి వేసుకునే వాళ్ళు కూడా అగమ్యగోచరంగా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన ఈ శ్రీశైలంకి ఎంత వస్తుంది, ఏం కథ అనేది మధ్యాహ్నం అయితే తెలుసుకుందామండి. ఇక ఇదంటే వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.